ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఎలాగ ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. గత 2 ఏళ్ల నుంచి ఆయన మందిరం శిథిలం అయిపోయినాను. అలాగే ప్రభు సమయాన్ని గడుపుకుంటూ దొంగిలించుకుంటూ దోచుకుంటూ ముందుకు జరిగిన పాపిన ప్రభు ఈ సమయం ఇలాగా సమృద్ధి జీవాన్ని ఇచ్చి ప్రభు ఇలాంటి మందిరాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనములు. ఉదయకాల సమయములు నీ బిడ్డలు తెచ్చి అనేక స్థలంలో ఉంచినందుకే వందనములు. అనేక బిడ్డలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. నా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్కరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు ప్రభు. నేను ఎంత నీచమైన బ్రతికాను అయినా మీరు ఎలాగ మరి ఇలాగా చదివిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నన్ను ఎలా ప్రేమించాలని మీరు ఇష్టపడినారో తెలియదు. కానీ ఇచ్చిన ఈ కృపను బట్టి వందనములు. కొద్ది నిమిషములు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీ సహకారము దయచేసి నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెలుసుకున్నామని ఈ నూతన మందిరంలో మీరు ఉండండి ప్రభు. మీ ఆత్మను తోడుగా ఉంచండి. మీరు మాట్లాడినారు ప్రభు. ఈ మందిరంలో నేను ఉంటాను. ఈ మందిరంలో చేయబడే ప్రార్థన నేను ఆలకిస్తానని నేను చెప్పినారు దేవ. అలాగే ఆ ప్రార్థన విన్నప్పుడు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుకున్న నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఇలా నేను ఈ గ్రామంలో మీ అందరికి తెలిసిన వ్యక్తిని. మరి నేను గత 30 ఏళ్ళ నుంచి ఇదే గ్రామంలో ఉన్నాను. గత 30 ఏళ్ల క్రితం మా సొంత గ్రామం రైతులూరు దగ్గర. అక్కడి నుంచి మరి నేను ఈ గ్రామానికి మరి మా నాన్నమ్మ గారు మైండ్ చేసుకోవటం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక కూడా ఎంతో నీచమైన స్థితిలోనే నా జీవితం గడుపుతూ ఉన్నాను. దేవుడు మరి ఆయన ఉచిత కృపను బట్టి మరి నా తల్లి మా చిన్నతనం నుంచి ఎంతో ప్రార్థన చేసేవారు. మరి దేవుడు గృహంలో నాకంటే నా పెద్ద ఆమెకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అన్ని భాగ్యాన్ని ఇచ్చారు కనుక ఈ భాగ్యాన్ని ఇచ్చారని సంతోషపడకంటే ఈ భాగ్యాన్ని అంతవరకు కాపాడుకోవాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నాను. ఎన్ని అవరోధనలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా మరణం వరకు నీ కొరకు ఉంటాను ప్రభు అని ఒక చిన్న నిబంధన చేసుకున్నాను. లేదు దానిని నిలబెడలేకపోతే ఈ భూమి మీద నుంచి నా కుటుంబాన్ని తీసుకుని తీర్మానం చేసుకుని బ్రతుకుతున్నాను. ఈ భూమి మీద ఆయనకి విరోధంగా ఉంది. ఈ భూమి మీద నేను ఏమీ సాధించేది లేదు. అలాగని సాధించాలని ఆలోచన కూడా నాకు లేదు. కొద్ది కాలం జీవితం కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి గురించి అయితే నాకైతే తెలిసింది కాదు, కానీ నేనున్న పరిస్థితి బట్టి అహంకారం అహంభావంతో నేను గొప్పవాడిని, తెలుగుగలవాడిని, రాజకీయ నాతో ఉన్నారు, నన్ను ఎవరేమి చేయలేరనే ఒక అదురుబాటుగా బ్రతికానే తప్ప ఎన్నడూ నా జీవితంలో నేను దేవునికి ఎంత దుఃఖకరంగా ఉన్నాను, ఆయన నామానికి అవమానకరంగా ఉన్నాను అని ఎన్నడూ నేను ఆలోచించలేదు. ఇలా నేను ఎప్పుడు గెలుపునే కోరుకునేవాడిని. గొప్ప చేసినా నేనే గెలవాలి, మంచి చేసినా నేనే గెలవాలనే ఆలోచన ఉండేది. కానీ ప్రభు 2010లో నా జీవితంలోకి వచ్చినాక నేను 39 రోజులు ప్రభుత్వం జీవితం గడిపినప్పుడు నేను ఎంత నీచుతాను, నా బ్రతికి ఎంత నీచమైనది, నా స్థితిగతులను దేవుడు నాకు తెలియదు. ఎంతో ఏడ్చే చుట్టుపక్కల ఉన్న గృహాల్లో ఉన్నవారు కూడా బయటకు వచ్చేవారు. దేవుని సేవకులు చిన్నగా ఏడుగుతామని చెప్పి
పాపాలు పెద్దవి, దుఃఖం చిన్నగా ఎలా వచ్చిందండి? కొండలో కొరత నీరు ఉంటే కొంచెం నీరే ఉంటే అది చిన్నగా కాలేదు. కొండ నిండా నీరు ఉన్నప్పుడు ఏం చేసిందంటే పగలగానే పక్కనిడిపోయేది కదా. నా హృదయం పగిలింది. దేవుడు నన్ను మంచి స్పందించినాక ఎంతమంది నవ్వుకుంటారో, ఏడ్చుకుంటారో, తిట్టుకుంటారో, దుఃఖపడతారో తెలియదు, కానీ అలాగ నాకు దుఃఖము, వేదన, కన్నీరు దేవుడు పరుగుతూ నేల మీద అలా కారుకుంటూ నడిచేది. అలాంటి జీవితాన్ని ఇచ్చినప్పుడే నేను నాగటి మీద చేయి పెట్టాను. ప్రభు, మరణమయ్యే వరకు నీతో బ్రతుకుతాను ప్రభు. ఎవరున్నాను లేకపోయినాను, ఆఖరికి నా భార్య బిడ్డలోనూ లేకపోయినాను. నా జీవితంలో నీ కొరకే బ్రతకాలని ఆలోచన చేసుకుని ఒక ప్రణాళిక నిర్ణయం కలిగి ఉన్నాను. ఎంతవరకు నేను ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను. శ్రీకాకుళం 2012 నుంచి శ్రీకాకుళం ప్రయాణం చేశాను. ఆహారం లేని పరిస్థితుల్లో ప్రయాణం చేశాను. నేల మోపటకు స్థలం లేదు, ఆ బాత్రూంలో నిలబడి ప్రయాణం చేశాను. అప్పుడు కూడా నాకు కష్టం అనిపించేది కాదు. ఎందుకంటే ప్రభు ఎలాంటి మురుగు నువ్వు జాడు ఎంతో భద్రపరిచి ఇల్లు ఒక వన్నిగల వస్త్రంగా తయారు చేసావు కదా ప్రభు. నీ కొరకు, నా కొరకు నువ్వు పడిన శ్రమ కంటే ఈ చిన్న శ్రమ నాకు గొప్ప కాదు ప్రభు, ఇది విలువైంది కాదు ప్రభు. నేను ఎప్పుడు మనసులో ప్రార్థన చేసేవాడినండి. 11 గంటలు నిలబడి ప్రయాణం చేసేవాడిని నేను. 11 గంటలు ప్రయాణం చేసిన నేను ఎన్నడూ అలసిపోలేదు. ఉదయం 11 గంటలకి అక్కడ 10:30కి ఆరాధన. నేను ఒకసారి 10:10 అయిపోయేది. వెళ్ళి వారికి సువార్త ప్రకటించి ముఖం కడుక్కొని భోజనం చేసి మళ్ళీ 2:30 గంటలకు రేపున ప్రయాణం అయిపోయేవాడు. ప్రయాణం అయిపోయి మళ్ళీ నైట్కి ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి గుడివాడ దిగేవాడిని. ఈ 2 రోజుల మీద ట్రావెలింగ్లో ఒక రోజు భోజనం చేసేవాడిని. అలాంటి పరిస్థితులు కూడా ఎన్నడూ నాకు కష్టం అనిపించలేదు, బాధ అనిపించలేదు. ఎందుకంటే నేను దినదినం ప్రభు నా కొరకు పడిన ప్రయాసాన్ని గుర్తించాను, కానీ నేను ప్రభు కొరకు ఏదో చేస్తున్నానని ఎన్నడూ నాకు ఆలోచన ఇచ్చేది కాదు. ఎందుకంటే ప్రభు కొరకు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆయనకంటే గొప్ప మేలు, ఆయనకంటే గొప్ప కార్యం చేసిన వ్యక్తిని కాదు. ఎందుకంటే నన్ను జీవించిన జీవితాన్ని బట్టి ఆయన నాకు కొలబాలను ఇస్తే నేను ఎప్పుడో భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పటికి పెద్ద పెద్ద మానులు మొలవాలి నా చెట్టు, నా సమాధి మీద. అలాంటి జీవితంలో దేవుడు నన్ను కాపాడాడు. అంటే అలాగే 2019 మేము సేవ నిమిత్తం రావులపాలెం వెళ్ళి అక్కడ ఒక 8 నెలలు ఉన్నాం. మేము 8 నెలలు కరోనా వచ్చింది. 2020లో ఈ కరోనా వచ్చినాక వీళ్ళు పెద్ద అమ్మాయికి వివాహం గురైంది. కరోనాకు ముందే వివాహం చేసాము. అక్కడ కూడా చిన్న తిరస్కారాలు ఎదురైంది. ఏమండి, ఇక్కడ కూడా చిన్న సమస్య ఎదురైంది. సమస్య సంఘం నుంచి రాలేదు, సంఘస్థుల నుంచి రాలేదు. పిల్లలు సమస్య అనేది ఏమండి సహకరించవలసిన వ్యక్తి అంటే సమస్యగా మారినప్పుడు దాని విషయంలో కూడా నేను కొంచెం ఉద్రేకపడ్డాను. కానీ నా భార్య బిడ్డలు ఎన్నడో ఎప్పుడు రోజెత్తి ఏ విషయం మాట్లాడాను. మళ్ళీ 1 వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభా, మరణం అయితే ఈ స్థలంలో అయిపోవాలి, ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్థలంలో పెట్టొద్దని ప్రభుని అడిగాము. కానీ ప్రభు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ సమయాన్ని పడి మళ్ళీ ఎక్కడికి రావాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు ఈ మందిరం ఈ పక్కనే కాలేదు. ఆ చట్టంలో కొంచెం ఈ మాలు కొంచెం కాలితే ప్రార్థన చేస్తుంటే అక్కడ దాకా వెళ్ళిపోయేది. బాధ అనిపించేది, కానీ పరిస్థితులు అనుభవించడం బాధ అయితే అనిపించేది. నా గృహం అయితే ఎంతో బాగుంది, కానీ ప్రభు గృహాన్ని నేను చేయలేకపోతున్నానని ఎంతో వేదన పేరేవాడిని. వేదన పడితే దేవుడు ఈ సంవత్సరానికి ఇలాగ సమయం ఇచ్చాడు. ఈ సమయంలో కూడా దేవుడు ఒక చిన్న వర్తమానం చెప్పారు నాతో. అంటే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. దావీదు దేవుని మందిరం గురించి చిన్న మాట మాట్లాడతారు. 22వ అధ్యాయం. క్షమించండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 22వ
22:14 చూడండి. ప్రభు నాకు ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును ఏమండి 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యమున కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాణులను రాళ్లను కూర్చి ఉంచుతుంది. నీవు ఇంకను సంపాదించుదువుగాక. కనపడుతుంటే దావీదుతో దేవుడు దావీదుకి ఒక మంచి ఆలోచన ఇచ్చారు. ఏమని? నేను మందిరమును కట్టాలనే దావీదుకి ఒక ఆలోచన ఇచ్చింది. ఎలా వచ్చిందంటే, నేనైతే మంచి భవనాల్లో జీవిస్తున్నాను, రాజగృహంలో ఉన్నాను, అంటే రాజకుర్చీలో కూర్చున్నాను, సింహాసనం మీద నిలబడుతున్నాను, కిరీటం ధరిస్తున్నాను. కానీ నా దేవుని మందస్సము గుడారంలోనూ డేరాల్లోనూ నివాసం చేయిస్తున్నది కనుక నేను నా దేవునికి ఏం చేయాలి అన్న ఆలోచన దావీదుకి కలిగినప్పుడు దావీదు నాతానని పిలిచి, అయ్యా మరి నేను మందిరాన్ని కట్టాలని నిశ్చయించాను, మరి ఏం చేయమంటావు అంటే, దేవుని మందిరమే కదా కట్టొచ్చు, మంచిదే అని చెప్పాడు అని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు యెహోవా చెబుతున్నాడు, అతను నా మందిరం కట్టడకు అర్హత లేదు. అతని చేతులు రక్తం చేతను, అతని శరీరం పాపం చేతను. దావీదు బాగా పాపం చేసి ఉంటాను కదా, బాగా పాపం చేశాడు. తన జీవితంలో ఒకే ఒక పాపం చేశాడు. ఆ పాపాన్ని సూచించి దేవుడు మందిరం కట్టొద్దని చెప్పాడు దావీదు. 17వ వచనం. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయులందరిలో అధిపతులందరికీ ఆజ్ఞాపించను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలన ఆయన జనులను భయం వలనను దేశములో దేవుని భయం వల్ల, యెహోవా భయం వల్ల ఏమన్నా దేశం వశపరచబడి ఉన్నది. కనబడుతుందండి. దేవునికి దేశం భయపడుతుంది కానీ మనుషులు భయపడతారు. దేశం మీద నివాసం చేసే మనుషులు, అవునా కదా అండి? దేశం భయపడుతుంది కానీ దేశం మీద నివాసం చేస్తున్న మనుషులు భయపడతారు. కారణం ఏంటి? దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. దేవుడు ఇక్కడే ఉన్నాడు. కనబడుతుందండి. మనం ఇక్కడ కూర్చునే ఉన్నాం. మన ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు. ఆయన మనుషులను పరిశీలన చేసేవాడు కాదు, అంతరంద్రియములను పరిశీలన చేసే దేవుడు. కనబడుతుందండి. దావీదు ఎవరి విషయంలోనూ ఎక్కడ దేనిని ఆశించడం, తనకు కలిగిన దానిలోనే దేవుని మందిరం కట్టటకు ప్రయత్నం చేశాడు. అది ప్రయత్నం తన ద్వారా కాకుండా తన కుమారుడి ద్వారా దేవుడు చేయించుకున్నాడు. అర్థమైందండి. అక్కడ ఉన్న రాజులను కానీ, అధిపతులను కానీ, చక్రవర్తులను కానీ భూస్వాములు కానీ ఎవరిని సహాయం అడగమన్నా తనకున్న దాంట్లోనే నియమించమని దేవుడు ఆజ్ఞించాడు. దాని నుంచే దేవునికి నేను కోట్ల విలువ కలిగిన బంగారము, ఎండి, ఇత్తడి, ఇనుము, రాయ, కర్ర ఎన్నో ఉపయోగించారంట. యెరూషలేము దేవాలయం చూస్తే దానిలో అప్పట్లో ఎక్కువ 200 బంగారం ఉండేదంట. సొలొమోను మందసం, దావీదు మందసం, పై గోపురాలు కానీ వెండికి సంబంధించినవి, ఇతరులకు సంబంధించినవి, బంగారకు సంబంధించినవి అన్ని పరిక్రమాలు సిద్ధం చేయబడింది. మనం బంగారం కట్టవలసింది బంగారంతో కట్టాలా? దేవుని మందిరం నిమిత్తం నాకు సహాయం చేయాలని రాజకీయ నాయకులు ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ప్రభు నన్ను ఆ విషయంలో మంచి దృఢ నమ్మకం ఇచ్చాడు. నా బిడ్డలకు కూడా, నా కుమారుడికి కూడా మంచిది దృఢ నమ్మకం ఇచ్చాడు. నేను
ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి అడిగితే మా గుడిలో కానుకలు ఇటకి మేము ఎప్పుడు ఇష్టపడమండి, దయచేసి మా మందిరానికి రావద్దని చెప్పి మంచి ఆలోచన ఇచ్చారు. ఏమో 10,000 ఇస్తాను, 20,000 ఇస్తానేమో, వాటి ద్వారా దేనికన్నా ఉపయోగపడితే నా కుమారుడికి కూడా ఆలోచన రాదు అండి. నేను ఈ వైజాగ్లో ఉన్నప్పుడు ఎన్నికల రామగారు బాగుమతి మాట్లాడారు నాకు, మేము మందిరం దగ్గర ఉన్నాం సార్, చిన్న కానుక వేసుకెళ్తాం సార్, వాళ్ళ అల్లుడు వచ్చి ఒక చిన్న కానుక వేస్తాను అన్నాడు అండి. ఒక 5 పాస్టర్లు వచ్చి చిన్న కానుక వేస్తామన్నాడు. ఎంతమంది వచ్చినా ఎవరికి కానుకకి అవకాశం ఇలా, ఎందుకని దేవుడు నాకు అప్పగించాడు ఆ పనిని, దాన్ని నేను నిర్వర్తించాలి. అంతేగాని ఎవరి ద్వారానో కట్టాలని దేవుడు నాకు చెప్పలే ఆ మాట. ఎందుకంటే నాకు మొదట మందిరం శ్రీకాకుళంలో నేను కట్టవలసిన మందిరం విషయం ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దీన్ని 14 వచ్చిన కానీ చదువుకుంటూ వస్తే అంటే ఆ వాగ్దానాన్ని నడుచుకుంటూ వస్తే మళ్ళీ దేవుడు నా మందిరానికి వచ్చేటప్పుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్య ప్రకారమే నేను మందిరాన్ని కట్టాలని, అంటే నాకు ఇక్కడ సహోదరి డబ్బులు కూడా ఇచ్చారు మందిరం కట్టడానికి. పద్మ గారు తెలుసుగా మీకు, కట్టుకుంటాం 50,000 ఇచ్చారు మందిరం కట్టేటప్పుడు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి ఈ వాక్యాన్ని ఇచ్చినాక నేను ఎవరు డబ్బులు కట్టకూడదని తిరిగి ఆమెకి ఇచ్చేసి డబ్బులు, ఎందుకంటే నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాను. అవునండి, ఇంకొక వ్యక్తికి ఆ అవకాశం ఇస్తే నేను కర్తవ్యాన్ని నెరవేర్చలేని వ్యక్తిని ఓడిపోతా దేవుని ముందు అంటే వాటాన్ని ఓడిపోతా. యాసోని గారి చిక్కుడికాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్టు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను పాడు చేసుకుంటానని నేను భయముతో నేను దేని విషయంలోనూ ఎవరికి ఆ అవకాశం ఇవ్వకుండా దేవుడు నాకు అప్పగించిన పనిని అంటే ఇలాగ దేవుడు సమృద్ధిగా ముగించాడు. నేను స్టార్ట్ చేసినాక ఎప్పుడు ఒక్కరోజు కూడా ఇది పెండింగ్, ఈ పని చేద్దాం అనుకున్నాం అయిపోయిందనే ఆలోచన ఇప్పుడు రాలే. నిన్న ఒక్కరోజే వచ్చింది కరెంటు కొరత వచ్చింది, నిన్న ఒక్కరోజే కరెంటు కొరత వచ్చి పని ఆగింది. అయినా అది రాత్రి 12 గంటల వరకు చేసేపోతున్నాం అంటే వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇది కట్టింది వాళ్ళే, దీనికి కావాల్సిన ఎన్ని సమకూర్చింది కూడా వాళ్ళిద్దరే. దేవుడు వారిద్దరి ద్వారానే అంటే ప్రార్థన లేని ఏ వ్యక్తిని దీనిలో చేయమాపుకోకుండా వారికి తెలిసిన కొంచెం ప్రార్థనే అంటే మరి వారు విగ్రహారాధన నుంచి వచ్చారు కదా అంటే 4వ సంవత్సరం వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళకి తెలిసిన కొంచెం విశ్వాసంతోనే మనతో సహకరించి ఇలా చేశారు. అలాగే మీరందరూ కూడా ఈ మందిరము నిమిత్తము కానీ నా కుటుంబం నిమిత్తం కానీ వాడబడుతున్న సహోదరుడు నిమిత్తము కానీ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము అండ్ ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేస్తే అయ్యగారు వాక్యం చదువుతారు. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి వందనములు దేవా. మీరు ఇచ్చిన ఈ పనిని అంతం వరకు ప్రభువా కాపాడుకోగలిగినట్లు సహాయం చేయండి ప్రభువా. సైతానుడు ఎన్నో సమస్యలు పెడుతుంటాడు, ఏదో పక్క నుంచి ప్రభువా ఏదో తొందర తేవాలని ప్రయత్నిస్తారు. దేవాన్ని గుర్తించగలిగే మంచి ఆలోచనగా ఇచ్చేయండి. ఆవేశపడి ఉద్రేకంతో ప్రభువా మేమేం చేసినా ప్రభువా అది మా ప్రాణానికి హానికరమే ప్రభువా. ఉద్రేకంలో ప్రభువా ఆవేశంలో మా రక్తం నీరైపోయి మేము అదుపు తప్పిపోతే మేము ఏం మాట్లాడతామో మాకే తెలియదు ప్రభువా. అలాంటి పరిస్థితులు కల్పించబడకుండా నైనా శాంతి సమాధానముతో మంచి భద్రత కలిగిన భయముతోనూ నీ పాదాలు పట్టుకున్నట్టుకు సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి ప్రభువా. ఈ స్థానం కల్పించబడటకు మొదటిగా నా కొరకు ఎంతో కన్నీరు వచ్చిన నా తల్లి, తర్వాత నా భార్య, తర్వాత నా బిడ్డలు కూడా నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు ప్రభువా. నేను అయితే వారు ప్రార్థన చేస్తుంటే నేను ఎప్పుడు బయట రోడ్లో ఉంటా బజార్లో తిరిగి నా జీవితంలో ఎంత అవకాశాలు మీరు ఇచ్చారంటే దీనిని అంత వరకు కాపాడుకున్నట్టుకు సహాయం చేయాలి. నీ కృప నిరంతరము తోడుగా ఉంచి నీ కుమారుని మీరు బలపరిచి వాడుకొని అలాగే సాయంత్రం రేపు ఉదయము, రేపు సాయంత్రం, ఎల్లుండి ఉదయము సాయంత్రం జరగబోయే మీటింగుల నిమిత్తం కూడా ప్రభావం నీ బిడ్డలు ప్రకటన చేయించండగా నీ కాపుదల భద్రత దయచేయమని యేసు నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.